ఇప్పుడు ఈ అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ అనేది ఆ, ఇది మొత్తం ఈ మానేరు మీద కట్టిన 22వ చెక్ డ్యామ్ లో చివరిది ఇది. చివరిది 22 చెక్ డ్యామ్లు వరుస చెక్ డ్యామ్లు కట్టుకుంటూ వచ్చిన అప్పుడు ఆ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ లో ఆ స్కీమ్ రూపకల్పనలో నేను ప్రముఖ పాత్ర పోషించాను. నాతో పాటు సీనియర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. అందులో మానేరు మీద ఆ, అప్పుడు సీఎం గారు చాలా శ్రద్ధ వహించి ఈ మానేరు పూర్తిగా రిజనరేట్ కావాలనే ఉద్దేశంతో 22 చెక్ డ్యామ్స్ దీని మీద ప్లాన్ చేశారు. సో ఇది అడవి సోమన్పల్లి అనేది చివరి చెక్ డ్యామ్. దీని యొక్క బ్యాక్ వాటర్ స్ప్రెడ్ ఏమో 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 40 ఎంసీఎఫ్టీ. 40 ఎంసీఎఫ్టీ దాదాపు ఒక చిన్న చెరువులో ఉన్నంత స్టోరేజ్ ఇక్కడ ఉందన్నమాట. చెక్ డ్యామ్ లో నిజానికి అంత స్టోరేజ్ ఉండదు. 5 ఎంసీటీ 6 ఎంసీఎఫ్టీ అంతే ఉంటుంది. ఎంసీఎఫ్టీ అంటే మిలియన్ క్యూబిక్ ఫీట్. అంటే ఇటువంటి ఎంసీఎఫ్టీలు 1000 ఎంసీఎఫ్టీ ఉంటే ఒక టీఎంసీ అంటారు. అంటే పెద్ద రిజర్వాయర్లకు సంబంధించిన కొలతను కొలిచేటప్పుడు టీఎంసీలు చేస్తారు. ఇటువంటి చెరువులు చెక్ డ్యామ్ల విషయంలో అయితే ఎంసీఎఫ్టీ అంటారు. సో ఇది 40 ఎంసీఎఫ్టీ కెపాసిటీ కలిగిన చెరువు చెక్ డ్యామ్ రిజర్వాయర్ మొత్తంగా 2 రోజుల్లో ఖాళీ అయిపోయింది. నిజానికి వరద వస్తే కొట్టుకపోతే కనుక డెబ్రిస్ కిందికి రావాలి. కిందికి రాకుండా పైకి పోయినాయంటే తప్పనిసరిగా పైనే ఉన్నాయంటే అది పేలుడు వల్ల సంభవించిన ఆ ఇంపాక్ట్ వల్ల అవి ఎగిరి అక్కడ పోయి పడతాయి తప్పితే అవి పైకి రావు. కూలిపోయినప్పుడు సహజంగా వరద కూలిపోయినప్పుడు కిందికి రావాలి, అవి కిందికి కొట్టుకొని రావాలి. కానీ ఆ రకంగా మన కింద చూసినప్పుడు ఎటువంటి డెబ్రిస్ మనకు కనబడతలేవు, అక్కడ డెబ్రిస్ కనబడుతున్నాయి. సో ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు మనకు. తర్వాత రెండు మొత్తం కొట్టుకపోయిన చోట్ల 2 ఓపెనింగ్స్ ఉన్నాయి చూడండి మీకు. ఇంకా అక్కడికి పోతే ఇంకెన్ని క్రాక్స్ ఉన్నాయి, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనకున్న ప్రాథమిక నివేదిక ప్రకారం తప్పనిసరిగా అది పేలుడు వల్ల సంభవించిన సంఘటన అనేది మనకు అర్థమవుతున్నది. అట్లనే మన ఇంజనీర్లు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో కూడా, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లో కూడా విధ్వంసక చర్య జరిగింది, దీని మీద తప్పనిసరిగా చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ అభిప్రాయాలు నమోదు చేశారు. దాన్ని కూడా వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తే ప్రభుత్వం చాలా శ్రద్ధతోటి ఈ నదులను రిజనరేట్ చేసే ఉద్దేశంతో చెక్ డ్యామ్ల స్కీమ్ తీసుకుంటే, వాగుల పునరుజ్జీవనం స్కీమ్ లో భాగంగా చెక్ డ్యామ్లు కడుతుంటే ఇసుక కోసమో మరింక దేనికోసమో ఈ చెక్ డ్యామ్ పేల్చివేయడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవహారంగా కనబడుతున్నది. ఇది తక్షణం ఆగిపోవాల్సి ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారు అనేది తప్పకుండా చూడాలి. ఏమన్నా అంటే అది క్వాలిటీ లోపంలా తర్వాత నిర్మాణ లోపం వల్ల జరిగింది అని చెప్పి దాన్ని ఆరోపణ చేస్తున్నారు. దానికైనా సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరగాలి. నిర్మాణ లోపం జరిగితే ఇప్పుడు తనుగులో నిర్మాణ లోపం జరిగిందని చెప్పి అక్కడ లోకల్ ఎమ్మెల్యే తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ప్రకటించారు. మరి నిర్మాణ లోపం జరిగితే ఆ కాంట్రాక్టర్ ని బాధ్యులు చేయాల్సి ఉంటది కదా. మరి ఇక్కడ నిర్మాణ లోపం వల్ల జరిగితే ఇక్కడ కాంట్రాక్టర్ ని బాధ్యులు చేయాల్సి ఉంటది కదా. కానీ ఇంజనీర్లు మాత్రం తప్పనిసరిగా వాళ్ళకున్న ఎవిడెన్స్ ప్రకారము, వాళ్ళకున్న సాక్ష్యాధారాల ప్రకారము విధ్వంసం జరిగిందని చెప్తున్నప్పుడు ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఒకవేళ నాణ్యత లోపమే జరిగితే కనుక ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాంట్రాక్టర్లను దోషులను నిలబెట్టాలి. అక్కడ తనుగుల కాంట్రాక్టర్ ఎవరండి? ఇవాళ రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అదే చెక్ డ్యామ్ కట్టారు. మరి రాఘవ కన్స్ట్రక్షన్ ని నాణ్యత లోపం కింద బాధ్యులు చేస్తారా అడుగుతున్నాం మేము. 5వ తేదీన తనుగుల చెక్ డ్యామ్ ను కూడా సందర్శించాం. అది స్పష్టంగా మాకు ఆధారాలతో సహా అది బ్లాస్ట్ అని చెప్పి కొంతమంది కావాలని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు బ్లాస్ట్ చేశారనేది మా నిర్ధారణలో తేలింది. అది సో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిర్ధారించింది తనుగులది బ్లాస్ట్ అని చెప్పి. అట్లాగే ఇక్కడికి కూడా ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ అయినట్టుగా 2 days క్రితము ఒక పత్రికలో ఫోటో తర్వాత వార్త రావడము, అది చూసిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ కూడా విజిట్ చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది సాధారణంగా వరదలు వచ్చినప్పుడు అక్కడక్కడ చెక్ డ్యామ్స్ అనేటి కూలిపోతుంటాయి. ఇక్కడికి పైన కూడా 2 చెక్ డ్యామ్స్ మనకు మోరంచ వాగుకు పెద్ద ఎత్తున క్లౌడ్ బర్స్ట్ అయి వరదలు వచ్చినప్పుడు గత సంవత్సరం 2 చెక్ డ్యామ్స్ కూడా కూలింది మనం చూసాం. వావిలాల దగ్గర కూడా ఆ చెక్ డ్యామ్ నీళ్లు ఎక్కువ రావడం వల్ల వరదల్లో దెబ్బతినడం మనం చూసాం. కానీ తనుగులదును ఇక్కడ ఉన్న చెక్ డ్యామ్ ఇవి 2 ఆ రకంగా వరదల్లో దెబ్బతిన్నాయి కాదు. ఇది ఎందుకంటే దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా ఈ చెక్ డ్యామ్లకు ఏం కాలేదు. ఇవి చాలా పటిష్టంగా కట్టిన చెక్ డ్యామ్స్. ఈ తనుగుల కంటే కూడా ఇది పెద్ద చెక్ డ్యామ్. 33 కోట్లు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. మోరంచపల్లె వాగు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పక్కన వాల్ దెబ్బతిన్నది, దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. అంతేగాని చెక్ డ్యామ్కి ఏం కాలేదు. అంత పెద్ద వరద వచ్చినా కూడా చెక్ డ్యామ్ దెబ్బతినలేదు. కానీ కావాలని చెప్పి కొంతమంది ఈ చెక్ డ్యామ్లను వరుసగా పేల్చేస్తున్నారు.
సరే ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నట్టయితే వాళ్ళకు భయం ఉంటుంది, జైలు పోయి కూర్చోవాల్సి వస్తుందని ఇటువంటి పనులకు తెగబడరు. ఖచ్చితంగా ఇది దుష్ట చర్య, కావాలని చెప్పి పేల్చేశారు. డెబ్రీస్ అన్ని కూడా ముందుకు వస్తాయి, కొట్టుకపోతే వెనుకకు రావు. 4 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగినాయంటే ఆ ఫ్లడ్ లో డెబ్రీస్ కిందికి పోవాలి, కానీ పైన ఉన్న ఈ నీళ్లలో పడ్డాయి అంటే అది ఖచ్చితంగా పేలుడు వల్లనే జరిగే అవకాశం ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.